కాసేపటి క్రితం నాకు డాక్టర్ గారి నుంచి మెసేజ్ వచ్చింది. వాళ్ళ హాస్పిటల్ని ప్రమోట్ చేసుకుంటూ వాళ్ళు కొన్ని వీడియోలు చేస్తున్నారంట. వ్యూస్ అయితే వేల కొద్దీ వస్తున్నాయి, పేషెంట్లు మాత్రం అసలు పెరగట్లేదు. ఎక్కడ తప్పు జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు అని అడిగారు. వాళ్ళ ఛానల్ ఓపెన్ చేసి ఆ వీడియోస్ అన్ని చూస్తే అసలు ప్రాబ్లం ఏంటో అర్థమైంది. ఈ వీడియో ఎడిటింగ్ చేసే అబ్బాయి వాళ్ళ వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తున్నాడంటే ప్రతి 10 సెకండ్లకి ఒక మీమ్ పడుతుంది. అవేవో కామెడీ వీడియోస్ లాగా ఫన్ ఎంటర్టైన్మెంట్ పీసుల్లో ఎడిట్ చేస్తున్నాడు. చూసే వాళ్ళందరూ సరదా కోసం చూస్తున్నారు, మీమ్స్ కోసం చూస్తున్నారు. అంటే మనం చేస్తున్న వీడియోలు, ఎస్పెషల్గా ఒక బిజినెస్ కోసం మన వీడియోలు చేస్తున్నప్పుడు, మన హాస్పిటల్ కి చాలా మంది క్లయింట్లు రావాలి అని మనం చేస్తున్నప్పుడు కాంటెంట్ అనేది మన బ్రాండ్ ని పైకి ఎత్తేటట్టు ఉండాలి తప్ప ఒక వీడియో ఎడిటర్ స్కిల్స్ ని షో ఆఫ్ చేసేటట్టు ఉండకూడదు. చాలా మంది సోషల్ మీడియా మార్కెటింగ్ అనగానే ఫన్ వీడియోలు చేయాలి, వైరల్ వీడియోస్ చేయాలి, అది ఇదని చెప్పి ఏవేవో చేస్తూ ఉంటారు. రకరకాల ఎఫెక్ట్లు పెడుతూ ఉంటారు, మీమ్స్ పెడుతూ ఉంటారు. ఇవన్నీ పెట్టేసేసి అసలు వాళ్ళ బ్రాండ్ దేనికి స్టాండ్ తీసుకుంటుంది, వాళ్ళ ప్రోడక్ట్ ఏంటి, వాళ్ళ సర్వీస్ ఏంటి అని క్లియర్ గా చూపించలేకపోతారు. మీరు కూడా వీడియోస్ ఏమైనా చేస్తూ ఉంటే మీ బిజినెస్ కోసం ఎడిటింగ్ అనేది ఎప్పుడైనా సరే మన బ్రాండ్ ని డామినేట్ చేయకూడదు. మన బ్రాండ్ ని పైకి ఎలివేట్ చేస్తూనే కొద్దిగా హ్యూమర్ యాడ్ చేయడం అనేది చాలా మంచి విషయం. కానీ హ్యూమర్ గానీ ఎనీ కైండ్ ఆఫ్ ఫన్ ఆర్ ఎంటర్టైన్మెంట్ గానీ మన బ్రాండ్ ని, మన ప్రోడక్ట్ ని డామినేట్ చేసిందంటే మీ మార్కెటింగ్ ఎఫర్ట్స్ అన్ని ఫెయిల్ అవుతాయి. 100 మంది రావాల్సిన చోట ఒకళ్ళు ఇద్దరు కస్టమర్స్ వస్తారు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు ఒకసారి DM చేయండి. మీరు పెడుతున్న వీడియోలు, మీ కాంటెంట్ ఎలా ఉందో చూసి నేను మీకు చిన్న అసెస్మెంట్ ఇస్తాను. 100 మంది 1000 మంది మెసేజ్ చేస్తే మాత్రం నేను ఇవ్వలేను. ఈ వీడియో నేను అప్లోడ్ చేసే టైంకి ఒక 1 or 2 hours అట్లా నాకు టైం ఉంటుంది. ఒక 5 అయితే నేను ఐ కెన్ గివ్ ఫీడ్బ్యాక్. ₹1 కూడా మీరు ఇవ్వాల్సిన పని లేదు. ఫ్రీ అసెస్మెంట్.